जय गुरुदेव दत्त श्री महागणाधिपते नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम మనము కోనేట్లో కానీ పారే నదులు అంటాం అంటే గంగా యమున సరస్వతి కృష్ణవేణి భాగీరథి అనేక నదుల్లో పుణ్య నదుల్లో కూడా లేదా మన దగ్గర ఉన్న కాలువల్లో నదుల్లో పారేటప్పుడు ఆ నీళ్లు ఫ్రెష్గా ఉన్నప్పుడు అది మహాపుణ్య నది అనుకున్నప్పుడు ఆ నీరు స్వచ్ఛత రావడానికి కూడా చాలా పరిశుభ్రత రావడానికి కూడా మన వాళ్ళు పూర్వంలో వెండి బంగారము కాయిన్స్ వేసేవాళ్ళు తర్వాత కాపర్ వేసేవారు అంటే అలా వేసినప్పుడు ఏమవుతుందంటే అది నీళ్లు శుద్ధి అయ్యి మంచి వాటర్ని పంపించడం వల్ల మనందరం తాగి సుఖంగా ఉండేవాళ్ళం కనుక నీళ్ళల్లో ఎటువంటి మలినం ఉన్నా అది క్లియర్ చేసేస్తాయి కాయిన్స్ ఇప్పుడు కాలంలో మనం కాయిన్స్ అంటే రూపాయి కాయిన్స్ మామూలుగా స్టీల్ కాయిన్స్ వస్తున్నాయి కదా ఇలా కాకుండా ఇత్తడి కాయిన్గా లేదా కాపర్గా లేదా సువర్ణంగా ఇంకా బంగారం అయితే ఇంకా మంచిది తామ్రము సువర్ణము చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది అలా సువర్ణం అయితే బంగారం అయితే ఇంకెక్కువ ఫలితాన్ని ఇస్తుంది బంగారు కాయిన్స్ తీసుకొని మీరు చక్కగా పారే నదులు గంగలో కానీ మంచి నదిలో సువర్ణం వేసినట్లయితే ఆ నీరు చాలా పరిశుభ్రతమై ఆ తాగే నీరు చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట అలానే ఈ మహానుభావులు పూర్వంలో ప్రతివారు కూడా నదిలో కాయిన్ వేస్తూ ఉండేవారు అప్పట్లో రజతం వేసేవాళ్ళు కాపర్ కాయిన్ వేసేవారు తద్వారా నీళ్ళు సమృద్ధిగా లభించి మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అలానే వేసేటప్పుడు ఆ కాయిన్ వేసేటప్పుడు మీ కోరిక మనసులో కోరిక చెప్పుకొని వేయాలన్నమాట పూర్వంలో చందూరు రాఘవ శాస్త్రి గారు ఒక మహానుభావులు ఉండేవారు అక్కడ వారు ఏం చేసేవారంటే డైరెక్ట్ గంగాదేవి వెళ్ళినప్పుడు అడిగింది నాకు ఏమన్నా మీ మెళ్ళలో ఉన్న హారం నాకు ఇస్తావా అడిగింది అమ్మవారు గంగానది అడిగిందట అమ్మ నీకన్నా ఎక్కువ అని చెప్పి తీసుకొని నదిలో వేసేసాడట అంటే ఎలా ఉంటుందంటే గంగానదికి మనం ఏదో ఒకటి అర్పిస్తూ ఉండాలన్నమాట అంటే ఎందుకంటే గంగా నది చాలా పెద్దది అంటే ఒకవేళ కాయిన్స్ దొరకకపోతే మనం ఒక గోధుమ పిండి అన్న ఒక పదార్థం అన్న వేస్తే దానిలో ఉన్న జీవులు తిని ఆనందపడుతూ ఉంటాయని అంటే మనం చేసేప్పుడు ఏదో ఒక రూపంగా దాన రూపంలో వెళ్ళాలి అది రూపాయి బంగారంగా వేస్తే అది ఎవరో ఒకరు తీసుకొని వాడు సుఖపడతాడు లేనివాడు సుఖపడతాడని కూడా ఒక కాన్సెప్ట్ అంటే ఏదో ఒక రూపేణా యమధర్మరాజు ఒక నియమం ఉందన్నమాట ఏమనుందంటే యమధర్మరాజు ఎవరిలో ఉంటారంటే ధర్మంగా ఉండే వ్యక్తిలో శాంతంగా ఉండే వ్యక్తిలో దానం చేసే వ్యక్తిలో యమధర్మరాజు ఉంటాడు అంటే ధర్మదేవత ఉంటుందని లెక్కట ఆ ధర్మదేవత ఎప్పుడు ఇలా మంచి చేసే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటాడట ధర్మదేవత అంటే యమధర్మరాజే ఆ యమధర్మరాజు మనల్ని అనుగ్రహిస్తాడంటే అర్థం చేసుకోండి అలానే మీరు నదిలో వేసినా మీరు ఎవరికైనా దానంగా చేసినా ఏ పదార్థంగా ఇచ్చినా మీకు అది కూడా ఎలా ఇవ్వాలంటే దానం అంటే ఇష్టమైన పదార్థంగా ఇవ్వాలి మనకి ఇష్టం లేని పదార్థం దానం చేయకూడదు మనకి యాపిల్ పండు అంటే ఇష్టం అనుకోండి అదే పండుని ఇంకో వ్యక్తికి ఇచ్చి మనం తినాలి ఇంకో పండు తినాలి అలాగ దానం చేసేప్పుడు ఎలా అయితే ఉత్తమ దానాన్ని చేయాలో నదిలో వేసేటప్పుడు కూడా మనకి ఇష్టమైన పదార్థం వేయాలి నదిలో చక్కగా ఆహారంగా వేయచ్చు కానీ వేయకూడదు ఏంటంటే పూలు వాడిపోయిన పూలు అది ఏదైనా మన సోమవారం అర్చన చేసినటువంటి మిగిలిపోయిన నదిలో వేస్తూ ఉంటాం అలా వేయకూడదు వాటిని భూమిలో పాతి పెట్టేసేయాలి నదిలో ఎప్పుడు ఏం వేయాలి అంటే జీవులకి ఆహారం ఉపయోగపడేట్టుగా వేయాలి లేదా జాలలు వెళ్ళి ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉండేట్టుగా వేయాలి చేసేది ఏ పని చేసినా కూడా దానంగా చేస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది తద్వారా ధర్మదేవత అనుగ్రహం ప్రభావంలో ఎటువంటి జీవితంలో కష్టాలు లేకుండా చేస్తుంది అంటే మనం ₹1 దానం చేస్తే భగవంతుడు ₹100 ఇస్తాడు అదే 100 దానం చేస్తే ₹1,00,000 ఇస్తాడు అంటే ఎంత దానం చేసిన కొద్దీ అంత సంపద పెంచుతూ ఉంటాడు భగవంతుడు అందుకని నదిలో వేసినా ఒక వ్యక్తికి ఇచ్చినా ఎలా చేసినా అది దాన ఫలితం దానమే కనుక అంత విశేషం ఫలితము మనకి లభించాలి అంటే ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి మనసా వాచా కర్మణ నేను ప్రేమగా చేస్తున్నాను ఇతను తినాలి ఇతను బాగుండాలనుకొని దానం చేయండి అలానే నదులు గంగలో వేసినా సరే ఆ వేసే బంగారము అమ్మవారికి ఉపయోగపడాలి అనుకొని ప్రేమగా వేస్తే అది అమ్మవారు ఎవరికి ఇవ్వాలో వారికి అందిస్తుంది వారు తిని ఆహా నాకు మహానుభావులు ఎవరు వేశారు తద్వారా నేను ఆనందపడతా అని చెప్పి తను సుఖపడుతూ ఉంటాడు కనుక మనం ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలి తప్ప అది అనర్థకం కాకూడదు అందుకని నదిలో చెత్తా చెదారము అక్కర్లేని పనికిరానివి మలినము మూత్ర విసర్జన మల విసర్జన చేయకూడదు ఇవన్నీ సపరేట్గానే చేయాలి నదిని ఎప్పుడూ శుభ్రతగా ఉంచడం వల్ల భావితరాలు అందరూ సుఖపడుతూ ఉంటారు తద్వారా నదిలో వేసిన పదార్థం వల్ల నీరు సమృద్ధిగా లభించి ఆరోగ్యంగా ఉంటారు జై గురుదేవ దత్త